దంచుకొడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప బయటికి వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో రోజు రోజుకు ఎండలు ఎండిపోతున్నాయి. దీనికి సంబంధించి పాలమూరు జిల్లాతో పాటు నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, అక్కడ గద్వాల, జోగులాంబ జిల్లాల్లో కూడా ప్రతిరోజు 39 నుంచి 41 సెల్సియస్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతున్నది. దీనివల్ల చిన్నారులు, వృద్ధులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మనము 11-12 గంటలను చూస్తూనే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మామ్నార్ జిల్లా కేంద్రంలో చూస్తున్నాము, ప్రధాన రహదారిపై రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏదైనా పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఉంటేనే ఆ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దీంతోపాటు ప్రజలకు సంబంధించిన ఈ వృద్ధులు కూడా, అక్కడ చిన్నారులు కూడా తీవ్ర అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు కూడా చెప్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, జనాలు కూడా ఎక్కడైతే చల్లటి ఉంటావో అక్కడ చల్లటి పదార్థాలను తాగేందుకు, సేవించేందుకు అయితే వెళ్తున్నారు. ఇప్పటికే కుండల నీళ్లు తాగాలని కూడా వైద్యులు చెప్తున్నారు. దాంతోపాటు కొబ్బరి బొండాలని, అనారోగ్యాలు దరిచేరకుండా కొబ్బరి బొండాలను కానీ, చెరుకు రసాలను కానీ, ఇలాంటి వాటర్ మిలన్ కానీ, దీనికి సంబంధించిన చల్లని పదార్థాల వైపు అయితే ప్రజలైతే మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన చల్లటి పదార్థాలు, అంటే బరఫ్ లేకుండా, ఎక్కడ ఐస్ ముక్కలు లేకుండా శరీరానికి చల్లని పదార్థాలు ఏవైతే ఉంటావో, చెరుకు రసం కానీ, దానికి సంబంధించిన కొబ్బరి బొండాలు కానీ, దానికి వేరే ఇతర కూల్ డ్రింక్స్ తాగొద్దని వైపు వైద్యులు చెప్తున్నా కూడా చల్లని పదార్థాలు అయితే సేవించేందుకైతే ప్రజలైతే మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు మనం ప్రధాన రహదారిపై కూడా చూస్తున్నాం. ఈ ప్రధాన రహదారిపై పోలీసులు కూడా ఆ క్యాపులను ధరించి విధి నిర్వహణ చేస్తున్నారని చెప్పవచ్చు. ఆ విధి నిర్వహణలో భాగంగా 12-1 గంటల వరకు అయితే ఎండ తీవ్రత అయితే చాలా ఉంటుంది. ప్రజలు కూడా రోడ్లపైకి రావాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లాలో వడదెబ్బ కొట్టి 2 ఆసుపత్రి పాలు కూడా అయ్యారు. దీనికి సంబంధించి ఉమ్మడి మామ్నార్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా, ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో ఎండ తీవ్రత అయితే రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మొన్న 3 రోజుల క్రితం చూసుకుంటే కూడా 40 సెల్సియస్ డిగ్రీల వరకు ఆ ఉష్ణోగ్రత పెరిగింది. దీనికి సంబంధించి వైద్యులు కూడా ముఖ్యంగా ఈ చిన్నారులను ఉదయం పూటనే ఏదైనా పనులు ఉంటేనే బయటికి రావాలని, ఒకవేళ గొడుగు కానీ, ఇతర టవాల్స్ కానీ కట్టుకొని బయటికి రావాలని సూచిస్తున్నారు. క్యాపులు కూడా ధరించాలని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ ఎండ తీవ్రతతో పాటు వడగాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అనారోగ్య బారిన పడుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే వైద్యులు సూచన సలహాతో క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. ఎక్కడికి కూడా ఏదైనా అత్యవసరం అనుకుంటేనే రోడ్లపైకి రావాలని, ఒకవేళ వచ్చినా కూడా ఏదైనా దానికి సంబంధించిన టవాల్ కానీ, క్యాప్ కానీ, ఇతర గొడుగులు కానీ పెట్టుకొని బయటికి వెళ్ళాలని అయితే ఖచ్చితంగా సూచిస్తున్నారు. మనం చూసుకుంటే ఇక్కడ ఒక మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే కాదు, నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లాలో పాటు వనపర్తి జిల్లాలో కూడా గత 3 రోజుల క్రితం వడగాలుల వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వడదెబ్బ వల్ల ఆ ఆసుపత్రిలో కూడా రోజు రోజుకైతే రోగులు పెరుగుతున్నారు, బాధితులు పెరుగుతున్నారని అక్కడ వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకుంటూనే తమ పనులను చేసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఏదైనా ఉపాధి పనులకు వెళ్ళే రైతులు కానీ, అక్కడ కార్మికులు కానీ ఉంటే ఖచ్చితంగా ఉదయం పూటనే పనులు చేసుకోవాలని, వారికి కూడా వెసులుబాటు కల్పించే అవకాశం అయితే ప్రభుత్వం కూడా ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మామ్నార్ జిల్లా వ్యాప్తంగా 38 నుంచి 41 సెల్సియస్ డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకునే ప్రజలు బయటికి వెళ్ళాలని అయితే వైద్యులు చెప్తున్నారు. ఇది ఉమ్మడి మామ్నార్ జిల్లా తాజా పరిస్థితి. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.